శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట, హేమాడ్పంత్ ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదును. దహనులో బీబీ దేవి గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట, బాంద్రాలోని హేమాడ్పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేటివారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలల్ని పాడెదరో వారు భగవంతుని లీలల్ని పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవీ దేవుగారు మామల్తదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపూసాహెబ్ జోగ్ గారికొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాశాను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించాను. మనఃపూర్వకమైన విజ్ఞాపన విని బాబా ఇట్లనియే: నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి కాని, టాంగా కాని, రైలు కాని, విమానము కాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాశాను. దేవుగారు ఎంతో సంతోషించిరి. కాని బాబా రహతా, రుయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అసఖ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా ఏ రూపముననైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయి మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామల్తదారే అచ్చడికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమనర్చెను. ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహేబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అతడు నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగాను. చందాల కొరకు వచ్చినేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చేతనని సన్యాసి చెప్పాను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్లు నాతోనున్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరినీ పంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పాను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూసాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాశాను. అందులో బాబా తన మాట తప్పినని వ్రాశాను. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరువక మునిపే బాబా ఇట్లనెను:
వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయములో నానందము కలుగజేశాను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాశాను. దానిని చదువుగానే దేవుకు ఆనంద భాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనన్న మాటలు తాను గ్రహించలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేశాను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణ వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంత్ ఇంట హోలీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తును కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకొక దృశ్యము కనిపించాను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూచేసరికి సన్యాసి గాని బాబా కాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చాను. బాబాగారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయేవలనని చెప్పాను. అది హోళీ పండుగ దినము. వచ్చువారు ఎవరని, ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక, ఆమె ఇంకొక విధముగా భావించకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేశాను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగాను. అందులోకి హేమాడ్ పంతు, బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదు అనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి, భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింట మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండేది. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గుండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యాను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు, శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించాను. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులచ్చట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్మ ముజావర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చేతివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకును. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతను వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించాను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకునెను. గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చినని అలీ మహమ్మదును అడిగెను. అతడా పటము ఒక అంగడిలో కొంటిననియు
దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైది. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మదుకు ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకిచ్చెను అనునది వచ్చే అధ్యాయములో చెప్పుకుందాము. శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thank you for watching. Like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. For more videos, tiny ways.